హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మీకు నా పెయింటింగ్స్ చూపించాలనుకుంటున్నాను. ఒకసారి చూడండి నా పెయింటింగ్స్. దిస్ ఈజ్ కాల్డ్ ఎక్రిలిక్ పెయింటింగ్. అండ్ సెకండ్ వన్ ఈస్ దిస్ painting name is Madhubani painting. And the third one is glass painting. You can see this one, Yashoda and Krishna. Once again, you can see. This is also glass painting. This one. Next. This one is normal stitch. Can you guess this heroine? Okay, this one. And this one again, Madhubani painting. This one also. Basic sketch. And I want to show and make కొంచెం ఇదేంటంటే షీట్. This one. And the last one. You can see this. మీరు నా వీడియోస్లో అబ్జర్వ్ చేశారు కదా, నేను చూపించాను అక్రిలిక్ పెయింటింగ్ అండ్ మధుబాని పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్ అండ్ సమ్ ఆఫ్ ద స్కెచెస్ మీకు చూపించాను. ఇవన్నీ ఏంటంటే నేను ఓన్గా గీసినవి. నేను యూట్యూబ్ దీనికి యూజ్ చేశానండి. ఇట్ జస్ట్ రిఫరెన్స్గా మాత్రమే యూజ్
యూజ్ చేశాను. యూట్యూబ్ ఎలా యూజ్ చేసుకున్నానంటే నే ఫర్ సపోజ్ అక్రిలిక్ పెయింటింగ్ తీసుకోండి. వాటికి ఏ మెటీరియల్స్ కావాలి, అండ్ ఏ కలర్ వాట్ కలర్ అంటే ఏ కలర్ ఎందులో మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుంది అని తెలుసుకోవడానికి మాత్రమే యూట్యూబ్లో సెర్చ్ చేసి నేను తెలుసుకొని దాని తర్వాత గూగుల్ ఫొటోస్లోని గూగుల్లో సెర్చ్ చేసి సీనరీ సెర్చ్ చేసి సెర్చ్ చేసి ఆ సీనరీ తీసుకొని నేను ఆ పెయింటింగ్ అనేది ఆ సీనరీ తీసుకొని నేను ఆ పెయింటింగ్ అనేది గీసానండి. ఇవన్నీ నా ఓన్ థాట్స్, ఇమాజినేషన్. మీరు ఎక్కడ యూట్యూబ్లో చూసుకుని ఇవన్నీ దొరకవండి. ఇంకేంటంటే మీకు ఈ మెటీరియల్స్ గురించి తెలుసుకోవాలంటే నాకు కమెంట్ సెక్షన్లోని కమెంట్ చేయండి. నేను ఈ మెటీరియల్స్ గురించి డిస్క్రిప్షన్లో పెట్టగలను. నా వీడియోస్ కనుక మీకు నచ్చాయంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.